హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక భలే మంచి కథ తీసుకొచ్చాను. కథ పేరేంటో తెలుసా? రక్షించే కోడిపెట్ట, దాని తెలివి. వినడానికి రెడీగా ఉన్నారా? అయితే స్టార్ట్ చేద్దామా? అనగనగా ఒకప్పుడు పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులతో నిండిన ఒక అందమైన ప్రదేశముందనమాట. అక్కడ ఒక హాయిగా ఉండే చిన్న గూటిలో చాలా తెలివైన ఒక తల్లి కోడి ఉండేది. దానికి చాలా ముద్దుగా ఉండే మెత్తటి కోడిపిల్లలుండేవన్నమాట. అవి రోజంతా కిచ్కిచ్కిచ్మంటూ అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉండేవి. ఇప్పుడు చూడండి, ఆ చిన్న కోడిపిల్లల ఫస్ట్ పెద్ద అడ్వెంచర్ మొదలవబోతోంది. ఈ పెద్ద ప్రపంచంలోకి వెళ్ళి సరదాగా ఆడుకుంటూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అప్పుడు తల్లికోడి తన పిల్లలవైపు ఎంతో ప్రేమగా చూస్తూ, నా బంగారు తల్లుల్లారా, మనం యమ్మీ యమ్మీ ఫుడ్ వెతకడానికి వెళ్దామా? మీరంతా రెడీనా అని అడిగింది. అమ్మ అలా అడగగానే ఆ చిన్న కోడిపిల్లలు ఎంత ఎగ్జైట్ అయిపోయాయో తెలుసా? కిచ్కిచ్కిచ్కిచ్, ఎస్ అమ్మా, మేం రెడీ అంటూ కిచకిచలాడుతూ అమ్మ వెనకాలే అడవిలోకి నడిచాయి. ఈ ప్రయాణం చాలా సరదాగానే ఉంది, కానీ ప్రపంచం ఎప్పుడూ సేఫ్గా ఉండదు కదా. కొన్నిసార్లు నీడల్లో ప్రమాదాలు కూడా దాక్కొని ఉంటాయి. ఆ కోడిపిల్లలైతే కింద దొరికిన గింజల్ని తింటూ తమ చిన్న చిన్న ముక్కులతో నేలను తవ్వుతూ భలే హ్యాపీగా ఆడుకుంటున్నాయి. పాపం వాటికి రాబోయే ప్రమాదం గురించి అస్సలు తెలీదు. సడన్గా పొదలచాటునుంచి గలగలమని ఒక చిన్న సౌండ్. అదేంటి ఆ శబ్దం? అయ్యయ్యో, చూడండి, ఆ పొదలచాటు నుంచి ఒక దొంగ నీడ మెల్లగా బయటకు వస్తోంది. అది ఆకలితో ఉన్న ఒక వేటగాడు. పాపం, ఆ చిన్న కోడిపిల్లలు భయంతో గజగజ వణికిపోయాయి. కాని భయపడక్కర్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళమ్మ చాలా తెలివైంది. ఏం చెయ్యాలో ఆమెకు బాగా తెలుసు. అమ్మ మన దగ్గరుంటే ఎప్పుడు సేఫ్ కదా. తల్లికోడి తన పిల్లలకు కొన్ని సేఫ్టీ రూల్స్ నేర్పింది. రూల్ నంబర్ 1, నేనొక స్పెషల్ సౌండ్ చేస్తాను, దానికోసం జాగ్రత్తగా వినాలి. రూల్ నంబర్ 2, ఆ సౌండ్ వినగానే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నా దగ్గరకు పరిగెట్టుకుంటూ రావాలి. ఇక రూల్ నంబర్ 3, చాలా ఇంపార్టెంట్, నా రెక్కల కింద సేఫ్గా దాక్కోవాలి. తల్లికోడి ఆ స్పెషల్ సౌండ్ చెయ్యగానే ఆ బుజ్జికోడి పిల్లలు అమ్మ చెప్పిన మాటలు మర్చిపోలేదు. వెంటనే రివ్వున అమ్మ దగ్గరకు పరుగెత్తుకెళ్ళి ఆ వెచ్చటి, సేఫ్ అయిన రెక్కల కింద దాక్కున్నాయి. ఆ వేటగాడు అటూ ఇటూ ఎంత వెతికినా రెక్కల కింద దాకున్న పిల్లలు దానికస్సలు కనపడలేదు. ఇంకేముంది, పాపం నిరాశగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. మన పిల్లలందరూ సేఫ్! హుర్రే! ఈ ఇన్సిడెంట్తో కోడిపిల్లలు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాయి. ఏంటది? నిజమైన ఆస్తి డబ్బో బంగారమో కాదట, మన తెలివి, మనల్ని ప్రేమించే మన ఫ్యామిలీనే అంట. అప్పుడు తల్లికోడి తన పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఇలా చెప్పింది, చూశారా పిల్లలు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ల మాట ఎప్పుడూ వినాలి. అప్పుడే మనం ఎల్లప్పుడూ ఇలాగే కలిసి సేఫ్గా ఉంటాం. సో, ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నాం చూద్దామా? ఎప్పుడూ మన ఫ్యామిలీతో దగ్గరగా ఉండాలి, పెద్దవాళ్ళు చెప్పే మాట వినాలి, అందరం కలిసి ఉంటేనే సేఫ్గా ఉంటాం. ఇంకా ధైర్యంగా ఉండాలి, కానీ అదే టైంలో జాగ్రత్తగా కూడా ఉండాలి. కరెక్టే కదా? మరి మీ ఇంట్లో ఈ తల్లికోళ్లాగా మీకెప్పుడూ హెల్ప్ చేసే ఆ తెలివైన పర్సన్ ఎవరు? అమ్మనా? నాన్ననా? తాతయ్యనా? కాస్త ఆలోచించండి, సరేనా?